జనరల్గా ఫైర్ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఒక కేసుతో అబ్సెస్డ్గా ఉండడం చాలా సినిమాల్లోనే చూసాం. అంటే ఆ కేసు సాల్వ్ అయ్యేదాకా సరిగ్గా నిద్ర కూడా పట్టదు. ఈ సినిమాది కూడా అదే డెస్టినేషన్, కానీ డిఫరెంట్ పాత్. సత్యభామ హీరోల పక్కన అందంగా కనబడే కాజల్కి ఇన్నేళ్ల కెరీర్లో ఇది ఫస్ట్ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ. కాజల్తో పాటు ఇన్స్పెక్టర్ రిషితో ఓటీటీలో హిట్ కొట్టిన నవీన్ చంద్ర లీడ్ యాక్టర్. స్టోరీ ఏంటంటే సత్యభామ ఐపీఎస్ మాదాపూర్ షీ టీమ్కి ఏసీపీగా వర్క్ చేస్తుంది. చాలా డేరింగ్ అండ్ డాషింగ్. వన్ ఫైన్ డే హసీనా అనే అమ్మాయి తన హస్బెండ్ క్రుయాలిటీపై కంప్లైంట్ ఇస్తుంది. దానికి రివెంజ్గా హసీనా హస్బెండ్ ఏసీపీ ముందే తనని చంపేసి పారిపోతాడు. ఆ కేసుని పర్సనల్గా తీసుకున్న సత్యభామ మరి వాణ్ణి పట్టుకుందా? వాటికి పబ్జీ లాంటి గేమ్ డెవలపర్ అయిన లోకల్ ఎంపీ కొడుకు రిషికి ఏంటి లింక్ అని తెలియాలంటే మూవీ చూడాల్సిందే. క్రాఫ్ట్స్ గురించి మాట్లాడుకుంటే ట్విస్ట్లతో స్టోరీని కాంప్లెక్స్ చేసి ఆడియన్స్కి సరిగ్గా రీచ్ కాకుండా చేశారనిపించింది. డైరెక్టర్ సుమన్ చిక్కాల చాలా ఎమోషన్స్ వాడి స్క్రీన్ ప్లేని వీక్ చేశారు. దానివల్ల ఏ ఎమోషన్కి సరిగ్గా కనెక్ట్ కాలేకపోయా. కాకపోతే ఫైట్స్ బాగున్నాయి. మ్యూజిక్లో కూడా అంత హైప్ లేదనిపించింది. మీరు కాజల్ ఫ్యాన్ అయినా ఇన్వెస్టిగేషన్ లవర్స్ అయినా మూవీని ఒక్కసారి చూడొచ్చు. ఈ సినిమాకి IMDb రేటింగ్ 8.6 టు డేట్. నా రేటింగ్ 7. ఇట్స్ స్టాటిస్టిక్స్ టైం. ఇండియాలో సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ కలిపి కోర్టుల్లో 5.1 crore పెండింగ్ కేసెస్ ఉన్నాయి. 30 yearsగా పెండింగ్లో ఉన్న కేసులు దాదాపు 2 lakhs పైనే. ఇది మన దేశంలో కాన్స్టిట్యూషన్కి వన్ ఆఫ్ ద పిల్లర్గా ఉన్న జ్యుడిషియరీ పరిస్థితి. వీటి గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ చేయండి.